ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో అనేది వచ్చింది. ఇది చాలా ట్విస్ట్గా ఇచ్చేసారనమాట. మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక రాత్రి అనేది ఇచ్చేసారు. 9:30 అలా 10 అలా వచ్చేసింది అన్నట్టు. ఎప్పుడైనా కానీ మనకి కామన్గా వచ్చేసి ఎక్కువ శాతం అయితే ఫ్రైడేనే వచ్చింది. ఫ్రైడే ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ అలా వస్తుండే. కాకపోతే ఏంటి అని అంటే నిన్న వచ్చింది, గురువారం నిన్న వచ్చింది. అది నైట్ వచ్చింది. చాలా సింపుల్గా ఎటువంటి హడావిడి లేకుండా వచ్చేసింది. ప్రోమో కూడా ఉండడం బాగానే ఉంది. నాగార్జున గారి లుక్ అనేది చాలా బాగుంది. చాలా బాగా చేసేసారు కదా అది అనేది కంపోజ్ అనేది. కాకుంటే అది చూస్తూ ఉంటే అంతకుముందు వాటికంటే వీటికి చూస్తూ ఉంటే ఆ బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది ప్రోమోలో అయితే. ప్రోమోకి ఏమున్నది, బ్రైట్నెస్ ఉంటే ఏంది లేకపోతే ఏంది అని అనుకుంటారు కావచ్చు. కానీ కొన్ని అట్రాక్షన్స్ అనేది ఉంటాయి మనం చూసేటువంటి ప్రోమోస్ తోటి, వాటి వచ్చే విజువల్స్ తోటే మనం కొన్ని అట్రాక్ట్ అయిపోయి చూస్తూ ఉంటాం. అవి నచ్చలేదనుకోండి, అది ఎంత బాగున్నా ప్రోగ్రామ్ ఎంత బాగున్నా కానీ మనం చూడాలనిపించదు. సో ఇక్కడ వచ్చేసి ప్రోమోలో అయితే ఫస్ట్ మంచి నాగార్జున గారు వచ్చేసి ఆ గద పట్టుకుంటారు చూడండి. గద బాగుంది నిజంగా చెప్పాలంటే. అంతకుముందు వేరే రకంగా డిజైన్ చేశారు. ఇప్పుడు అయితే ఆ గద అంటే అంతకుముందు గద లేదు, కానీ గదకి బి అని చెప్పేసి 9 సర్కిల్స్ లాగా ఇట్లా పెట్టారు. ఒకటేమో మనకి స్ట్రైట్గా ఉంటుంది, ఒకటేమో మిర్రర్గా అట్లా ఉంటుంది. దాన్ని పట్టుకొని లాక్కుంటూ రావడము. ఒక డైమండ్ అనేది ఉంటుంది. ఆ డైమండ్ అనేది మనకి పైనుండి రావడము. సో ఇంకా మనకి నాగార్జున గారు చెప్పే డైలాగ్స్ ఉంటాయి చూడండి. అందులోనే మనం చాలా అర్థం చేసుకోవచ్చు. ఏంటి అని అంటే ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. నిజంగానే ఒక్కొక్కసారి మనం చాలా కష్టపడుతూ ఉంటాము. విత్ ఇన్ సెకండ్స్ మనకి ఏంటంటే కనురెప్ప పాటలో కూడా మన విన్నింగ్ అనేది పోతుంది. అక్కడ దాకా కూడా మనం చేస్తాం, కానీ అప్పుడప్పుడు అది లక్, మన తలరాత అట్లా అనుకొని చెప్పేసి ఊరుకోవాల్సి వస్తుంది. మనకి విన్నింగ్ అనేది రాదు. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా రాదు, ఒక్కొక్కసారి మనము ఎంత కష్టపడకపోయినా రాదు, పడకపోయినా కూడా రాదు. అది అలా ఉంటుందన్నమాట. సో నిజంగా చెప్పాలి అని అంటే బిగ్ బాస్ హౌస్లో కూడా అంతే ఉంటుంది. సో చాలామంది అంటుంటారు అది స్క్రిప్టెడ్ అని అంటే, కాకుంటే మాత్రం గేమ్స్ మాత్రము స్క్రిప్టెడ్ అయితే కాదు కదా. ఎవరు విన్ అవుతే వాళ్ళకే వస్తుంది. అందులో అయితే ఎవరిది ఉండదు. అందులో విన్ అయిన వాళ్ళనే మనం ఎక్కువగా చూడండి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాము సీజన్స్లో అయితే. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా కానీ. ఇంకా చెప్పాలి అని అంటే ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రపంచం అనేది సృష్టించాలి. లాస్ట్ సీజన్లో అయితే అండి రోహిణి సీజన్ మొత్తం ఒక ఎత్తు, రోహిణి బ్యాలెన్సింగ్ ఉంది చూడండి, అదంతా ఒక ఎత్తు. సో దాంతో రోహిణికి చాలా హైలైట్ అనేది అయిపోయింది. రోహిణి చాలా గేమ్స్ ఆడింది. కాకపోతే తను కాల్ ఫ్రాక్చర్ అయ్యి తనకి లెగ్ ప్రాబ్లం ఉండి కూడా తను అంత వెయిట్ని అంతసేపు పట్టుకొని ఉన్నది అని అంటే అదొక ప్రపంచం అనమాట. సెన్సేషనల్ అన్నట్టు. మనము ఎంత గెలవాలని తప్పించినా, ఎంత గొడవ పడినా, ఎంత ట్రై చేసినా అలాంటివి అనేది ఒక సెన్సేషనల్ తోట అయిపోతుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆ గేమ్ అనేది గెలిస్తే అది మనము అంటే నేను గేమ్ పరంగా నేను సీజన్స్ పరంగా అందులో ఉండే టాస్క్ల పరంగా నేను చెప్తున్నాను. సో అందులో మనం విన్ అవుతేనే మనకు అదొక సెన్సేషన్ అనేది ఉంటుంది. ఈసారి చదరంగం కాదు, రణరంగం. మనకి చదరంగం అంటే తెలిసిందే కదా, సైనికులను జరపడము, పావులు ఎత్తుకు పై ఎత్తు, ఆ విధంగా అట్ట కాకుండా అంటే మొత్తం ఎప్పుడు ఫైటింగ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇస్తారు కావచ్చు నాకు తెలిసి. ఎందుకు అని అంటే ఎత్తుకు పై ఎత్తులు లేకుండా జనాలు కోరుకునేది ఏంటి, ఎక్కువగా కాంట్రవర్సీస్, ఎక్కువగా ఫైటింగ్స్, ఎక్కువగా ఒకరినొకరు తిట్టుకోవడం అలాంటివి ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటివి ఉంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనేది చూస్తూ ఉంటారు. కంటెంట్ అనేది ఎక్కువగా వస్తుంది వాళ్ళకు కూడా. మేబీ అలా కావచ్చు. ఎక్కువగా టాస్కులు ఉంటాయి కావచ్చు. టాస్కులు ఉన్నంత మాత్రాన కొత్త టాస్కులు ఉంటే బాగుంటుంది. ఎప్పుడు పెట్టినవే కాకుండా ఈసారైనా కానీ కొత్తగా గేమ్స్ అట్లా అనేది పెడితే బాగుంటుంది. ఇంకా కంటెస్టెంట్స్ విషయానికి వస్తే చాలామంది ఏంటి అని అంటే మనకి లాస్ట్ సీజన్లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ నుంచి వచ్చారు కాబట్టి, అందులో నుంచి ఒక 3-4-5 మెంబర్స్ అట్లా వచ్చారు కాబట్టి
ఈసారి కూడా ఈ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ సీజన్లో వచ్చిన వాళ్ళలో నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చెప్పలేము, అందులోంచి మనకు ఉంటారు కదా కొంచెం క్యూటీగా క్రేజీగా అట్లా ఉండేవాళ్ళు. సింగర్స్ ఉన్నారు, మనకి సింగర్ అయితే సాకేత్ ఉన్నాడు, కామెడియన్ అయితే మనకి జబర్దస్త్ మనకి ఇమాన్యుయల్ ఉన్నాడు, దేవ్జాని ఉంది మనకి సీరియల్. దేవ్జాని అంటే అందరికి తెలిసిందే. ఇంకా గాయత్రి ఉంది కార్తీక దీపంలో మనకి చూసిన క్యారెక్టరు. ఇంకా అందులో ఎవరున్నారు రాని వాళ్ళు అని అంటే ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు. కాకపోతే ఏంటి అని అంటే సీరియల్లో వచ్చిన వాళ్ళని ఎక్కువగా అయితే ఉమెన్స్ అయితే ఎక్కువగా ఇష్టపడతారు, అంటే ఆడవాళ్ళు అయితే ఎక్కువగా ఇష్టపడతారు చూడడానికి. చెప్పలేము ఎవరు వస్తారో ఎవరు రారో అని, బట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి అలా ఉంటాయి అన్నట్టు. అది ఇంకా ఎవరిది అనేది మనకు వచ్చేంత వరకు కూడా ఎవరిది లిస్ట్ అవుట్ అనేది తెలియదు. ఆ రోజు లాంచింగ్ రోజే మనకి టీవీలో చూసేంత వరకు కూడా ఎవరు వస్తున్నారు ఎవరు అంటే కొంతమంది కన్ఫర్మ్ అయింది అయితే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాకపోతే ఈసారి ఎవరు వస్తారు అనేది తెలియదు. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఏమంటారు మన కామన్ మ్యాన్ కూడా వస్తున్నారు, అంటే అట్లాంటి పోల్ అనేది పెడుతున్నారు అని చెప్పేసి. మనకి హిందీలో ఉంటుంది కదా కౌన్ బనేగా కరోడ్పతిలో మనము ఒక ఆన్సర్ని మనము చెప్తే అందులోంచి మనకి విన్నింగ్ని సెలెక్ట్ చేసేసి ఆ పర్సన్ని మనకి అక్కడ మనకి తీసుకుంటారు అని చెప్పేసి అలా అన్నట్టుగా ఉంది. బట్ అది నిజమో అబద్ధమో మనకు తెలియదు. అంటే కొంతమంది అట్లా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చూద్దాం, నిజంగానే కామన్ మ్యాన్ వస్తే వీళ్ళు స్క్రిప్టెడా ఏంటా అనేది మొత్తం తెలిసిపోతుంది. ఇంకా మనకి అంటే ఆ గదను పట్టుకొని ఆ డైమండ్ని పగలగొట్టేసి అందులో అది బ్రేక్ అయిపోయి జస్ట్ ఒక పీస్ అనేది మన ఫేస్ దాకా వచ్చినట్టు వచ్చేసి జూమ్ ఇన్ వచ్చేసి తర్వాత అది 9 అనేది వచ్చేసింది కదా లోగో. ఓకే లోగో ఓకే, నాగార్జున గారు ఓకే, అంతా ఓకే. బట్ ఈసారి లోగో అయితే పర్లేదండి, మరి అంత ఎబ్బెట్టుగా అన్నట్టుగా ఏం లేదు, బాగానే ఉంది. నాగార్జున గారు కూడా చాలా సింపుల్, జస్ట్ మనకి రెగ్యులర్గా ఎప్పుడు ఎలా మనకి కనిపిస్తూ ఉంటారో ఇంటర్వ్యూస్ వాళ్ళ అన్నట్టుగా, సో అలానే ఉన్నారు. మరీ ఓవర్గా అన్నట్టుగా అట్లా ఏం కూడా లేదు. డ్రెస్సింగ్ కానీ అంటే ఏదైనా కానీ హెయిర్ స్టైల్ మనకి గ్లాసెస్ అవన్నీ. సో ఇలా అన్నప్పుడు మనకి ఇట్లా అన్నప్పుడు అది 9 అనేది చూపిస్తూ ఉంటారు అన్నట్టు. మనకి ఫింగర్ అనేది ఇట్లా తిప్పుతూ ఉంటారు కదా, అప్పుడైతే అదైతే నేను అబ్జర్వ్ చేశాను. మనకి ఎప్పుడు ఉల్టా పుల్టా 8 ఇట్లా ఇన్ఫినిటీ అట్లా అన్నారు కదా, ఈసారి కూడా ఏదైనా ఉందేమో అని చూసా అన్నట్టు. ఒక 2-3 టైమ్స్ చూస్తే అది అర్థమైంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 లోగో వచ్చి మనకి ప్రోమో అనేది సైలెంట్గా నైట్గా వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే నేను మనకి కామన్గా జోక్ ఉంటుంది కదా, స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అని అంటే అర్ధరాత్రి 12ంటికి వచ్చింది, నేను ఆ టైంకి పడుకున్నా అని చెప్పేసి